Welcome to Sumanguru Education YouTube channel. Deputy Education Officers ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఇంకా ఈరోజు రేపు మాత్రమే టైం ఉంది. ఎల్లుండి సాటర్డే ఈ టైంకి ఒక్కొక్కరి జాతకాలు ఆల్మోస్ట్ ఒక 70% కవర్ అయిపోతాయి, అంటే కన్ఫర్మ్ అయిపోతాయి. ఎవరు ఎగ్జామ్ బాగా రాశారు, ఎవరు ఎగ్జామ్ బాగా రాయలేకపోయినారు, మెయిన్స్కి ఎవరు క్వాలిఫై అవుతారు, ప్రిలిమ్స్లో ఈ ఎగ్జామ్తో ఎవరు ఎలిమినేట్ అయిపోతారు, అన్ని విషయాలు కూడా మ్యాక్సిమం ఒక 70%. శనివారం అంటే రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండి ఈ టైం కల్లా మనకి ఎల్లుండి అంటే 1 గంటకే అంత పరిస్థితి మనకి అర్థమైపోద్ది. ఎగ్జామినేషన్ హాల్లోనే మ్యాక్సిమం మనకి విషయం అర్థమైపోద్ది. సరేలే, అలాగని చెప్పి ఎవరిని నేను భయపెట్టట్లేదు. పాజిటివ్ దృక్పథంతో మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మీరు అందరూ టీచర్స్ కాబట్టి మీకు తెలుసు. సరే, ఇంకా వీడియో ముందుగా ఒక లైక్ ఇవ్వండి. వీడియోకి ఒక లైక్ ఇస్తే మీరు మన వీడియోకి అందిస్తున్న సపోర్ట్ అదే. నేను మీకు జాగ్రఫీ కంటెంట్తో సపోర్ట్గా ఉంటున్నాను. మీరు ఒక లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్గా నిలవండి. ఇకపోతే ఈ వీడియోకి బిట్ నెంబర్ 1. ఇంతకుముందు మనం అంటే గత వీడియోలో ఏం చెప్పుకున్నాం, మనము జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీలో భాగంగా పాపులేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ గురించి మనం అధ్యయనం చేయడం జరిగింది. ఇక్కడ మనం ఈ వీడియోలో మినరల్స్, ఖనిజ వనరుల గురించి ఒకసారి మనం రివిజన్ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 1. మినరల్ హౌస్ ఆఫ్ ఇండియా. మినరల్ హౌస్ ఆఫ్ ఇండియా. మినరల్ హౌస్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రానికి పేరు? ఈ వీడియోకి మొదటి బిట్. మినరల్ హౌస్ ఆఫ్ ఇండియా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రకాల ఖనిజాలు లభిస్తున్నాయి అని బిట్టు ఎదురైతే 48 రకాలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఖనిజ వనరుల లభ్యతలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది అని బిట్టు అడిగితే 2nd ప్లేస్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. గ్రానైట్ నిల్వలు భారతదేశంలో అధికంగా కలిగి ఉన్న రాష్ట్రం క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే ఆంధ్రప్రదేశ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక గ్రానైట్ నిల్వల్లో బ్లూ గ్రానైట్కు శ్రీకాకుళం ఫేమస్, గ్రీన్ గ్రానైట్కు విశాఖపట్నం, మూన్ వైట్ గ్రానైట్కు బ్లూ గ్రానైట్కు శ్రీకాకుళం, గ్రీన్ గ్రానైట్కు విజయనగరం, మూన్ వైట్ గ్రానైట్కు విశాఖపట్నం, ఎల్లో గ్రానైట్కు తూర్పుగోదావరి ప్రసిద్ధి. బ్లూ గ్రానైట్ శ్రీకాకుళం, గ్రీన్ గ్రానైట్ విజయనగరం, మూన్ వైట్ గ్రానైట్ విశాఖపట్నం, ఎల్లో గ్రానైట్ తూర్పుగోదావరి. ఇక ఖనిజ నిల్వలు చూద్దాం. ఖనిజ నిల్వలు ఇక్కడ 5 డివిజన్ అంటే వేరువేరుగా చేసుకుందాం. ఇలా చదివితే మనకు గుర్తుంటాయి. ముందు ఇవొక 5, తర్వాత ఇవొక 5. ముందు ఈ 5 చూద్దాం. 1 వజ్రాలు, బంగారము, వజ్రాలు, బంగారం, రాగి, యురేనియం, సున్నప్రాయి. ఈ ఖనిజాలు చూడండి. మొదటగా వజ్రాలు. వజ్రాలు అనగానే మనకి అనంతపురం జిల్లా గుర్తుకు రావాలి. అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు వజ్రాల నిక్షేపాలకు ప్రసిద్ధి. అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు. వజ్రాలు అనగానే అనంతపురం జిల్లా వజ్రకరూరు అని మనకు గుర్తుకు రావాలి. రాగి నిక్షేపాలు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది. రాగి నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం పల్నాడులోని అగ్నిగుండాల. ఇక్కడ ఒక పల్నాడులోని అగ్నిగుండాల తప్పించి
మిగిలిన 4 ఖనిజాలు కూడా రాయలసీమలో లభ్యమవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. పల్నాడులోని అగ్నిగుండాలలోని రాగి నిక్షేపాలు అనేవి మనం చూడొచ్చు. ఈ రాగి నిక్షేపాలకు అగ్నిగుండాల ప్రసిద్ధి. మిగిలినవన్నీ కూడా రాయలసీమలో దొరుకుతున్నాయి. వజ్రాలు వజ్రకరూర్ అనంతపురం జిల్లా, బంగారు గనులు చిత్తూరులోని పలమనేరు, అలాగే ఇది సత్యసాయిబాబు జిల్లాలోని పెనుగొండ. యురేనియం నిక్షేపాలకు కడపలోని తుమ్మపల్లి ప్రసిద్ధి. కడపలోని తుమ్మపల్లి యురేనియం నిక్షేపాలకు ప్రసిద్ధి. కడపలోని జమ్మలమడుగు సున్నపురాయికి ప్రసిద్ధి. ఇక వెరైటీస్ నిల్వలు అన్నమయ్య జిల్లాలోని మంగంపేటలో లభిస్తున్నాయి. వెరైటీస్ ఖనిజములు అన్నమయ్య జిల్లాలోని మంగంపేట, అబ్రకం లేదా మైకా నెల్లూరు జిల్లా, అబ్రకం లేదా మైకా ఖనిజములకు నెల్లూరు జిల్లా, మాంగనీస్ ఖనిజాలకు శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లా ఫేమస్. మాంగనీస్ అత్యధికంగా శ్రీకాకుళంలో దొరుకుతుంది. లెడ్ జింక్ నిక్షేపాలకు గుంటూరు కడప ఫేమస్. ఆస్బెస్టస్ రాయలసీమ. ఓకే, ఆస్బెస్టస్ రాయలసీమ. E5 స్టడీ చేయండి. మీకు నచ్చిన విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారో ఒకసారి మీకు నచ్చిన విధంగా చూసుకోండి. ఎక్కడి నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. వజ్రాలు గుర్తుండిపోతే అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్, ఇది ఈజీ గుర్తుంటుంది. వజ్రాలు ఈజీ గుర్తుంటుంది. ఇక బంగారు గనులు చిత్తూరులోని పలమనేరు, చిత్తూరు వెంకటేశ్వర స్వామి దగ్గర బంగారు నిక్షేపాలు ఉన్నాయి. సత్యసాయిబాబు దగ్గర బంగారు నిక్షేపాలు ఉన్నాయి, అలా గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి, సత్యసాయిబాబా, ఈ చివర వెంకటేశ్వర స్వామి, ఆ చివర సత్యసాయిబాబా, ఈస్ట్ వెస్ట్ బంగారు నిక్షేపాలు. ఇక యురేనియం కడప, యురేనియం సున్నపురాయి ఈ రెండింటికి కడప, యురేనియం సున్నపురాయి ఈ రెండింటికి కూడా కడప ఫేమస్. ఇకపోతే రాగి నిక్షేపాలకి పల్నాడులోని అగ్నిగుండాల. ఇక్కడ వరకు ఇది అయింది. ఇది ఇప్పుడు కింద చూద్దాం. వెరైటీస్ అన్నమయ్య జిల్లా, వెరైటీస్ నిల్వలు అన్నమయ్య జిల్లా, అబ్రకం లేదా మైకా నెల్లూరు జిల్లా, మాంగనీసు శ్రీకాకుళంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మాంగనీసు నిల్వలకి శ్రీకాకుళం ఫేమస్. లెడ్ జింక్ గుంటూరు కడప, ఆస్బెస్టస్ రాయలసీమ అంతా ఆస్బెస్టస్ నిక్షేపాలు ఉన్నాయి. బిట్ నంబర్ 68. పెట్రోలియం సహజ వాయువు నిక్షేపాలకు కృష్ణా గోదావరి బేసిన్ ఫేమస్. పెట్రోలియం సహజ వాయువు నిక్షేపాలకు కృష్ణా గోదావరి బేసిన్ ఫేమస్. ఇనుప ధాతువు మరియు మాంగనీస్, ఇనుప ధాతువు మరియు మాంగనీస్ జపాన్ దేశం నుంచి దిగుమతి అవుతున్నది. ఇనుప ధాతువు చూడండి, ఇనుప ధాతువుని భారతదేశం నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది అని బిట్ అడిగితే జపాన్ అని గుర్తించాలి. ఇది సరైన బిట్ అండి. ఇంతకుముందుది మైండ్లో తీసేయండి. ఇనుప ధాతువుని భారతదేశం నుంచి ఎక్కువ భాగంలో దిగుమతి చేసుకుంటున్న దేశం జపాన్. మాంగనీస్ను కూడా భారతదేశం నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం జపాన్. అబ్రకం నిక్షేపాలు మరియు ఉత్పత్తిలో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అబ్రకం నిక్షేపాలు మరియు ఉత్పత్తి, అబ్రకం నిక్షేపాలు మరియు ఉత్పత్తి. అబ్రకం నిక్షేపాలు మరియు ఉత్పత్తిలో
దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సున్నపురాయి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది? జవాబు 3వ స్థానంలో ఉంది. 3వ స్థానం. రాజస్థాన్, మధ్యప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం. ఇక ఆంధ్రప్రదేశ్లో వెరైటీస్ నిల్వలు 95% ఉన్నాయి. ఆస్బెస్టస్ నిల్వలు 90% ఉన్నాయి. ఉత్పత్తులు కూడా ప్రథమ స్థానం. నిల్వలు, ఉత్పత్తి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఇప్పుడు నా దగ్గర ₹1 కోటి ఉందనుకుందాం. ఈ ₹1 కోటి నా దగ్గర అలాగా నేను పెట్టుకున్నాను. అందులో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఏమీ లేదు. నా ఇంట్లో ₹1 కోటి క్యాష్ అనేది ఎక్కడో దాచుకున్నాను అనుకుందాం. అవి నిల్వ. ఆ నిల్వని ఇన్వెస్ట్మెంట్ల రూపంలోనో లేదా ఇంకో రూపంలోనో బయటికి దాన్ని తీస్తే అప్పుడు అది ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి వేరు, నిల్వ వేరు. ఆస్బెస్టస్ నిల్వ 90% నిల్వలు. ఆస్బెస్టస్ 90% నిల్వలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఉత్పత్తులు కూడా ఆంధ్రప్రదేశే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆస్బెస్టస్ ఉత్పత్తులు ఏపీ ఫస్ట్ ప్లేస్ దేశంలో. ఇక మైకా, ఈ ఆస్బెస్టస్ ఇది మంటలను తాకదు. ఆస్బెస్టస్ అనేది మంటలను తాకదు. సైనిక పరికరాల తయారీలోను, వస్త్రాల వినియోగంలోను ఆస్బెస్టస్ని ఉపయోగిస్తారు. ఆస్బెస్టస్ని ఎందులో ఉపయోగిస్తారని పెట్టి రావచ్చు? సైనిక పరికరాల్లోను, దుస్తుల్లోను. మంటలను తాకదు కాబట్టి సైనిక పరికరాలు, దుస్తులు వీటిలో వినియోగించే ఖనిజం క్రింద వాటిలో ఏది అని బిట్టు వస్తే ఆస్బెస్టస్. మైకా, దీన్నే అబ్రకం అని కూడా అంటారు. అబ్రకం నిక్షేపాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. అబ్రకం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఈ అబ్రకంని లేదా మైకాని విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రానైట్ నిల్వలు కూడా ఉన్నాయి. గ్రానైట్ నిల్వల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. పెట్రోలియం పరిశ్రమల్లో గ్యాస్ వెలికితీతకు, పెట్రోలియం పరిశ్రమల్లో గ్యాస్ని వెలికి తీసేందుకు, రంగుల పరిశ్రమల్లో ఉపయోగించేందుకు పనికొచ్చే ఖనిజం ఏది? జవాబు వెరైటీస్ను పెట్రోలియం పరిశ్రమలో గ్యాస్ని వెలికి తీసేందుకు ఉపయోగిస్తారు. రంగుల పరిశ్రమల్లో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అల్యూమినియం ఉత్పత్తిలో ప్రధానంగా బ్యాక్సైట్ అనేటటువంటి ఈ ఖనిజంని ఉపయోగిస్తారు. గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఇనుము ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఎక్కడి నుంచి చూడండి. ఎక్కడి నుంచి ఇవి ముందు చూద్దాం. ఈ బాక్స్లో ఉన్న బిట్స్ ముందు చూద్దాం. ఇనుము ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్లో ఆస్ట్రేలియా, సెకండ్ ప్లేస్లో బ్రెజిల్, థర్డ్ ప్లేస్లో చైనా, 4th ప్లేస్లో ఇండియా. ఇనుము ఉత్పత్తి అయింది కదా. దాని తర్వాత భారతదేశపు మొట్టమొదటి ఇనుప ఖనిజం, భారతదేశంలో మొట్టమొదటి కనుగొన్న ఇనుప ఖనిజం జార్ఖండ్ రాష్ట్రంలోని సింగబం. సింగం గుర్తుపెట్టుకోండి. జార్ఖండ్ సింగం ఇనుప ధాతువులకు ప్రసిద్ధి. ఓకే, జార్ఖండ్ సింగం. సింహానికి వికృత రూపం సింగబంని సింగం అని గుర్తుపెట్టుకోండి. సింగబం ఏంటిది? సింగబం ఏంటిది? ఇనుప ఖనిజం మొట్టమొదటిగా భారతదేశంలో ఇక్కడ కనుక్కున్నారు. మరి ఇనుప ఖనిజం ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది?
ఇనుప ఖనిజం ఉత్పత్తిలో ఒరిస్సా ఫస్ట్ ప్లేస్లో ఉంది. చూడండి, మొదటి ఇనుప ఖనిజం సింగబం. మొదటి ఇనుప ఖనిజపు గని సింగబం. దేశంలో మొదటి ఇనుప ఖనిజపు గని సింగబం. నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రము కర్ణాటక. ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రము ఒడిస్సా. అతి పెద్ద ఇనుప గని ఛత్తీస్గఢ్లోని బయలుజిల్లా. మొదటిది సింగబం, సెకండ్ అది ఉత్పత్తిలో దేశంలో అతిపెద్దది. దేశంలో మొదటిది సింగబం, దేశంలో అతిపెద్దది బయలుజిల్లా. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. ఇవి చూడండి. నెక్స్ట్ ఇవి కూడా ఇనుప ఖనిజానికి సంబంధించినటువంటి బిట్స్. కియోంజర్, తాల్చేరు, మయూర్భంజ్. కియోంజర్, తాల్చేరు, మయూర్భంజ్ ఇవన్నీ కూడా ఇనుప గనులు. కియోంజర్, తాల్చేరు, మయూర్భంజ్ ఇవి ఒడిస్సాలో ఉన్నటువంటి ప్లేస్లో ఒడిస్సాలో ఉంటాయి. కియోంజర్ ఒడిస్సాలో ఉంటుంది, తాల్చేర్ ఒడిస్సా, మయూర్భంజ్ ఒడిస్సా. ఈ ప్రదేశాలలో ఇనుప గనులు ఉన్నాయి. ఒడిస్సాలోని కియోంజర్ అనే ప్రదేశంలోను, తాల్చేరు అనే ప్రదేశంలోను, మయూర్భంజ్ అనే ప్రదేశంలోను ఇనుప ఖనిజాలు పుష్కలంగా దొరుకుతున్నాయి. తర్వాత కర్ణాటకలోన చిత్రదుర్గ్, కుద్రేముఖ్, బాబు బుడాన్ కొండలు. కర్ణాటకలోని చిత్రదుర్గ్, కుద్రేముఖ్, బాబు బుడాన్ కొండలు ఇవి కర్ణాటకలోని ఇనుప గనులు. ఇకపోతే ఓబులాపురం ఇనుప గనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. భారతదేశంలో ఎక్కువ మొత్తంలో దొరుకుతున్న ఇనుప ధాతువు హెమటైట్ రకానికి చెందుతుంది. అత్యంత నాణ్యమైనటువంటి ఇనుప ధాతువు కూడా హెమటైట్. అత్యంత నాణ్యమైనటువంటి ఇనుప ధాతువు భారతదేశంలో దొరుకుతుంది, అదే హెమటైట్. ఇనుప ధాతువులో రకాలు హెమటైట్, మాగ్నటైట్, లియోనైట్, సెడరైట్. ఇట్లో హెమటైట్ భారతదేశంలో ఎక్కువగా లభిస్తున్న ఇనుప ఖనిజం హెమటైట్. ఇది మేలిమి రకం ఇనుప ఖనిజం. బిట్ నెంబర్ 86. విమాన పరిశ్రమకు అత్యంత ముఖ్యమైన ఖనిజం అల్యూమినియం. విమాన పరిశ్రమకు అత్యంత ముఖ్యమైనటువంటి ఖనిజం అల్యూమినియం. తుప్పు పట్టని ఖనిజం అల్యూమినియం. బంగారం ఉత్పత్తిలో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక. బంగారం ఉత్పత్తి, ఇనుము ఉత్పత్తి మాత్రమే కాదండి, బంగారపు ఉత్పత్తి. చూడండి, ఇనుము ఉత్పత్తిలో ఒడిస్సా రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇనుము నిల్వల్లో కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది. నిల్వల్లో కర్ణాటక, ఉత్పత్తిలో ఒడిస్సా, అది ఇనుము. ఇప్పుడు ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ప్రస్తుతం బంగారం గురించి మాట్లాడుతున్నాం. బంగారం ఉత్పత్తిలో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక. కోలార్ బంగారు గనులు కర్ణాటక రాష్ట్రంలో ఉంటాయి. వెండి ఉత్పత్తిలోను నిల్వలోను రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. వెండి ఉత్పత్తిలోను నిల్వలోను. వజ్రాల ఉత్పత్తి మరియు నిల్వ పరంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. వజ్రాలు నిల్వ మరియు ఉత్పత్తిలో వజ్రాల నిల్వలు మరియు ఉత్పత్తులు ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. సెకండ్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో పుష్కలంగా లభించే బొగ్గు రకం గోండ్వానా బొగ్గు రకం. చూడండి, బొగ్గులని కార్బన్ ఆధారంగా బొగ్గు గనులు చూడండి. బొగ్గు గనులు జరియా బొగ్గు గని జార్ఖండ్లో ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగొచ్చు, లేదా ఎలగడిని కూడా గుర్తించండి. జరియా బొగ్గు గని జార్ఖండ్, రాణిగంజ్ బొగ్గు గని పశ్చిమ బెంగాల్,
కోర్బా బొగ్గు గని ఛత్తీస్గఢ్, తాల్చేరు బొగ్గు గని ఒడిషా, నైవేలి బొగ్గు గని తమిళనాడు, సింగరేణి బొగ్గు గని తెలంగాణ. జరియా బొగ్గు గని ఎక్కడ ఉందండి? జార్ఖండ్ జరియా. పశ్చిమ బెంగాల్ రాణిగంజ్, ఛత్తీస్గఢ్ కోర్బా, ఒడిషా తాల్చేర్, తమిళనాడు నైవేలి, తెలంగాణ సింగరేణి. ఈ విధంగా జరియా బొగ్గు గని, రాణిగంజ్ బొగ్గు గని, కోర్బా బొగ్గు గని, తాల్చేరు బొగ్గు గని, నైవేలి బొగ్గు గని, సింగరేణి బొగ్గు గని, ఈ బొగ్గు గనులు ఎక్కడున్నాయో గుర్తుపెట్టుకోండి. బొగ్గు నిల్వల్లో జార్ఖండ్ మొదటి స్థానంలో ఉంది. ఇకపోతే కార్బన్ శాతం ఆధారంగా బొగ్గు రకాలు. 95% కార్బన్ ఉంటే ఆ బొగ్గుని ఆంథ్రసైట్ బొగ్గు అని చెప్పి అంటారు. 85 నుంచి 90% మధ్య 85% నుంచి 90% మధ్య ఇక్కడ కార్బన్ శాతం ఉంటే ఆ బొగ్గు బిట్యూమినస్ రకం. కార్బన్ శాతం 30 నుంచి 40% మధ్య ఉంటే అది లిగ్నైట్ రకం బొగ్గు. కార్బన్ శాతం 10% తక్కువ ఉంటే అది పీట్ రకం బొగ్గు. ఇది ఈ వీడియోలో ఖనిజాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. చూస్తూ ఉండండి. మరో వీడియోలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.